భక్తి వర్ణ ప్రేక్షకులకు శుభోదయం 16/10/2025 స్వస్తి శ్రీ చాంద్రమానం విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వీజమాసం కృష్ణపక్ష దశమి గురువారం దశమి మధ్యాహ్నం 1:40 వరకు ఆశ్లేషానికి సాయంత్రం 4:31 వరకు శేషవర్జ్యం ఉదయం 7:01 తెల్లవారుజామున వజ్యం 4:37 నుండి రేపు ఉదయం 6:13 వరకు దుర్ముహూర్తాలు ఉదయం 9:49 నుండి 10:36 వరకు మళ్ళీ మధ్యాహ్నం 2:29 నుండి 3:16 వరకు సూర్యోదయం 5:56 సూర్యాస్తమయం 5:36 అమృత గడియల మధ్యాహ్నం 2:56 4:31 వరకు రాహుకాలం మధ్యాహ్నం 1:30 3 గంటల వరకు రాహుకాలం శుభ సమయం ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు శుభకాలం సాయంత్రం 4 గంటల నుండి 5 గంటల వరకు శుభకాలం సాధ్యాయోగం ఉదయం 9:46 భద్రగండం మధ్యాహ్నం 1:40 భవ రాత్రి 1:04 వరకు దినారంభ చక్రంలో ముందుగా మేషరాశి వారికి ఉద్యోగ లాభం ప్రమోషన్లు దూర ప్రాంత ప్రయాణాలు దత్త దర్శనము దత్తపారాయణ మంచిది. వృషభ రాశి వారి బంధుమిత్రులతో వ్యతిరేకతలు అశాంతి రుద్రాభిషేకం చేయడం వల్ల లాభాలు. మిథున రాశి వారికి ఈరోజు మిశ్రమంగా ఉంది, సమస్యలు ఉంటాయి, ఫలితాలు మిశ్రమంగానే ఉండే అవకాశం. స్వల్ప అనారోగ్య సమస్యలు. విష్ణు సహస్రనామం సూర్య ఆరాధన మంచిది. కర్కాటక రాశి వారికి ధనవృద్ధి రుణములు చేయుట వ్యాపార వృద్ధి దక్షిణానుమూర్తి పారాయణ చేయడం గోసేవ మంచిది. సింహరాశి తల్లిదండ్రులతో కలయిక ఆనందము వారి రాక శుభలాభాలు ధనయోగం విష్ణు సహస్రనామ పారాయణ మీకు మేలు చేస్తుంది. కన్యారాశి వారి ప్రయాణాల వాయిదా అనవసర పొగచ్చులు కుటుంబ వ్యతిరేకత దుర్గాదేవి ఆలయ దర్శనం మీకు మంచిది. తులారాశి వారి కార్యానుకూలత రుణములు తీర్చుట విద్యందు ఆటంకాలు దక్షిణానుమూర్తి దత్తాత్రేయ పారాయణ మంచిది. వృశ్చిక రాశి వారి కుటుంబ వ్యవహారాల్లో అనుకూలతలు అలాగే సంతానం ద్వారా శుభవార్తలు సీతారామ సమేత ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం మేలు చేస్తుంది. ధనస్సు రాశి వారి విశేష లాభాలు నిరుద్యోగుల శుభవార్తలు సంతాన సౌఖ్యం దక్షిణానుమూర్తి దత్తాత్రేయ ఆలయ దర్శనం మేలు చేస్తుంది. మకర రాశి వారికి స్వల్ప అనారోగ్య సమస్యలు రావలసిన బాకీలు వసూలు కాక ఇబ్బందులు ఉండే అవకాశం. లక్ష్మీ వెంకటేశ్వర ఆరాధన మంచిది. కుంభరాశి వారి విశేష ధనలాభాలు అప్రయత్న కార్యజయము ఉంటుంది, కానీ స్వల్పంగా మానసిక అశాంతి స్వల్ప అనారోగ్య సమస్యలు ఉన్నాయి. నవగ్రహ ఆరాధన అగ్నిహోత్రుడు నవధాన్యాలు సమర్పించడం వల్ల మేలు కలుగుతుంది. మీనరాశి వారికి ఈరోజు సానుకూల ఫలితాలు ఉన్నాయి. గతంలో జరిగిన పొరపాట్లు మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకుంటే చాలా మధ్యవర్తిత్వాన్ని వహించకుండా ఉంటే చాలా అనుకూలం. మీరు లక్ష్మీ నారసింహ కరావలంబ స్తోత్ర పారాయణ చేయండి, లేదా గృహదేవత ఇష్టదేవత ఆరాధన చేసుకుంటే అన్ని విధాలుగా అనుకూలం. ఈరోజు దశమి ఉంది కాబట్టి మధ్యాహ్నం 1:40 దశమి ఉంది కాబట్టి ఈరోజే దశమి చెయ్యాలి. గురువారం కూడా దత్తపారాయణ దత్త చరిత్రలు గురు చరిత్ర పారాయణ చేసుకోవాలి. రేపే ఏకాది ఉపవాసం చేసేవాళ్ళు రేపే ఏకాది ఉపవాసం చేయాలి అని మీకు తెలియజేస్తూ ఉన్నాం.